హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నది ఎక్స్పెక్టేషన్ తెలుగు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియో టాపిక్ వచ్చి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అలాగే మనకైతే డైలీ అడిగారు అనమాట ఏంటంటే, సో మన వీక్లీ వెయిట్ ఎంత వచ్చింది, సో అలాగే ఇప్పుడు దాకా మన ఎన్ని రోజులు, సో ఎంత మోడల్ వచ్చేది వీడియో టాపిక్ అనమాట. సో లాస్ట్ వరకు చూడండి, చాలా కొత్త వాళ్ళకైతే మెయిన్ ఇంపార్టెంట్. కొత్త వాళ్ళు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. సో మొత్తం అన్నీ చెప్తాను. సో లాస్ట్ టైం మనకి వాక్ పాడైపోయింది గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చి మనకైతే టోటల్గా అయితే మనకు ఫస్ట్ వీక్ వచ్చేసరికి వెయిట్ ఎంత వచ్చిందంటే 200 300 వచ్చిందనమాట. సో టోటల్గా మనకి 12 రోజులకి మోడల్ వచ్చి 223 అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇది మన బుక్ డీటెయిల్స్ అనమాట. సో డే 1 నుండి ఇప్పుడు దాకా మన ఫస్ట్ వీక్ అయితే మీరు వెయిట్ చూసుకోవచ్చు. సో వెయిట్ వచ్చి మనకి ఈ రెడ్ నెంబర్లో ఉంది కదా, సో అదనమాట 203 అనమాట మన వెయిట్ వచ్చేది. సో అది మనకి ఫస్ట్ వీక్ వెయిట్. సో టోటల్ మీకు ఆల్మోస్ట్ డైలీ ఫాలో అయ్యే వరకు ఫార్మర్స్కి అయితే తెలుస్తుంది ఏ మోటాలిటీ ఏంటనేది. సో ఇది వచ్చి మోటాలిటీ అని ఉంది చూసారు పైన. సో ఇది మోటాలిటీ అని ఉంది కదా. సో ఈ మోటాలిటీ వచ్చి డైలీ అనమాట, ఫస్ట్ డే నుండి సో మనకి డే 2 ఇలాగా ఇవన్నీ కూడా మనకు డైలీ వచ్చిన మోటాలిటీ. సో ఇది వచ్చి చిన్నపిల్లప్పుడు కాబట్టి మనకి ఎక్కువ మోటాలిటీ వచ్చాయి అనమాట. సో ఫస్ట్ 3 డేస్కి 100 వచ్చి తర్వాత నుండి అలాగా కంట్రోల్ అయ్యి మనకైతే తక్కువ వచ్చాయి. ఎంత అంటే అక్కడ నుండి అన్నీ 10, 15, 11 ఈ విధంగా వచ్చాయి, మీరు చూసుకోవచ్చు. సో టోటల్గా అయితే మనకి 223 మోటాలిటీ అయితే వచ్చి ఇప్పుడు వరకు ఈ 12 రోజులకి కానీ. సో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడైతే మీరు బుక్ అయితే చూసారు కదా. సో మన 12 రోజులకి మోటాలిటీ ఎన్ని వచ్చి, సో అలాగే మనకి ఎంత వెయిట్ వచ్చిందనేది చూపించాను అనమాట. సో ఇప్పుడు వచ్చి మన కోలు ఏ విధంగా ఉన్నాయి, సో అలాగే మనం స్టార్టింగ్ ఈ షెడ్లో మొత్తం దించుకున్నాం కదా. సో ఆ వాక్ కూడా ఆరేసుకున్నాం, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అలాగే మన కోలు కూడా చూపిస్తాను. సో మీరు చూడండి లాస్ట్ వరకు. సో 12 రోజులకు గాను మన కోడ్ అప్డేట్ అయితే ఇదే అనమాట, మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది 12వ రోజు అనమాట. 12 రోజుకి మనకి ఈ విధంగా ఉంది. సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే సో మీరు పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో జాయిన్ అయినా మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కామెంట్ మీరు ఇంపార్టెంట్ అయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే. సో యాక్చువల్లీ ఆ రోజు అయితే ఇది మొత్తం పురుగు పెట్టింది, ఇప్పుడైతే నీట్గా ఆరిపోయింది అనమాట. సో ఎక్కడి నుండి మనం ఏం చేయాలంటే డైలీ ఒక్కొక్క కాన్ లెక్క పెంచుకుంటూ రావాలి. సో అలాగ వచ్చేసరికి మనం పూర్తిగా వదిలివచ్చు. సో ప్రెజెంట్ అయితే మధ్యలో ఉంచాను. సో అవతల మనకి ఈ షెడ్లో ఏం చేసామంటే మనం యాక్చువల్లీ ఈ షెడ్లో ఏం చేసామంటే, సో ఇక్కడ మనం పిల్లలు దించుకున్నాం, మధ్యలో దించుకున్నాం, ఆ చివరిని దించామన్నమాట. సో ఆ చివరిని మనకు వాక్ పాడైపోయింది, ఇది పాడైపోయింది. సో మనం ఏం చేసామంటే దీనికి ఇప్పుడు మనం ఆ రోజు బూడింగ్ మార్చాం కదా. సో బూడింగ్ మార్చేటప్పుడు వీడియో పెట్టాను చూడండి. ఆ రోజు మార్చేటప్పటికి ఇది మొత్తం కూడా పురుగు పెట్టేసింది. ఇప్పుడు మొత్తం నీట్గా ఆరిపోయింది అనమాట. ఏ విధంగా అంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు, అంత ఫ్రెష్గా ఉందో చూడవచ్చు. సో మొత్తం నీట్గా ఆరిపోయింది. మధ్యలో అయితే మన పిల్లలు ఉన్నాయి. సో ఇదేంటంటే మనం డైలీ పెంచుకుంటూ వస్తే సరిపోద్ది, ఇది ఆరిపోయింది కాబట్టి. సో అప్పుడు మనకు అది కవర్ అయిపోద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఓవరాల్గా ఈ వీడియోలో మనం ఏం చెప్పామంటే ఆ మోటాలిటీ ఎన్ని వచ్చాయి, సో మన కోడ్ ఏ విధంగా ఉంది, సో 12 రోజులకు కానీ అప్డేట్ అయితే ఇదే అనమాట. సో ఓవరాల్గా మనకి 12 రోజులకి అయితే సో వీడియో అయితే ఇదే అనమాట. సో ఈ మీకు ఇంకా కామెంట్స్ కొన్ని ఉన్నాయి. సో ఒక్కోదానికైతే రిప్లై ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు వరకు అయితే మనకి ఏంటంటే చాలామంది లాస్ట్ది మనకి ఎంత బిల్ వచ్చింది అనేది పెట్టలేదని అడుగుతున్నారు. సో దానికోసం అయితే వీడియో చేస్తాను. సో ప్రెజెంట్ అయితే చేయలేదు. ఆ తర్వాత వచ్చి మనకి ఇప్పుడు దాకా ఎన్ని బ్యాచ్లు చేసాము, సో ఈ వీడియోలో అయితే నాకు కొన్ని పెండింగ్లో ఉన్నాయి, చేస్తాను అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా. మన పౌల్ట్రీ ఫిషింగ్ ఏదైనా సరే మన ఛానల్ వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి.